వీడియోలో మీరు థంబ్‌నెయిల్‌లో చూసిన ఫ్రాక్ మోడల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే డీటెయిల్‌గా షేర్ చేస్తాను. హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టిచ్ మ్యాజిక్ బై విహాస్ మామ్. నేనైతే ఫ్రాక్‌ని ఇలా కాటన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేస్తున్నాను. నేను 6-7 ఇయర్స్ బేబీకి ఫ్రాక్‌ని డిజైన్ చేస్తున్నాను కాబట్టి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్ ఇలా విడ్త్ అనేది 2 మీటర్స్ ఉంది. అండ్ హైట్ వచ్చేసి పన్నా 42.5 ఇంచెస్ ఉందండి. ఒక్కొక్క ఫ్యాబ్రిక్ పన్నా ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటుంది కదా. సో నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ విడ్త్ 2 మీటర్స్ అండ్ హైట్ వచ్చేసి 42.5 ఇంచెస్ అండి. అండ్ ఎప్పుడైనా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసే ముందు అసలు మనము ఏ ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ ఫ్రాక్కి ఏమేం మోడల్స్ పెట్టాలి, అంటే ఏం యాడ్ ఆన్ చేయాలి నార్మల్ ఫ్రాక్ అంటే కూడా, ఇవన్నీ కూడా ముందే ఒకసారి చెక్ చేసుకోవడము. అంతేకాకుండా అసలు ఫ్రాక్ హైట్ ఎంత అనేది కూడా చూసుకోవాలండి. ఇప్పుడు నేను 6-7 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగే చూపిస్తున్నాను. కాకపోతే ఒకే ఏజ్ పిల్లలైనా హైట్ వేరియేషన్ ఉంటూ ఉంటారు కదా. సో నేను చెప్పిన మెజర్మెంట్స్కి మీ పిల్లలు కాస్త షార్ట్ అయినా హైట్ అయినా మళ్ళీ కాస్త చిన్నది పెద్దది అయిపోతుంది ఫ్రాక్. సో ఒకసారి హైట్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను స్టిచ్ చేసే మా పాప ఫ్రాక్ హైట్ వచ్చేసి 34 ఇంచెస్ అండి. ఆ 34 ఇంచెస్లో యోక్ పార్ట్ హైట్ 11 ఇంచెస్ పెడతాను. ఇక 34లో 11 ఇంచెస్ తీసేస్తే మిగిలింది బాటమ్ పార్టే కదా. సో 23 ఇంచెస్ హైట్ అనేది బాటమ్ పార్ట్ హైట్ కింద వస్తుంది. బట్ కటింగ్ చేసినప్పుడు యోక్ పార్ట్కి అండ్ బాటమ్ పార్ట్కి కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది యాడ్ చేయాలి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ కన్ఫ్యూజ్గా ఉన్నా నేను కటింగ్ చేసినప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు మ్యాక్సిమం డౌట్స్ ఉండవండి. ఇంట్రడక్షన్ ఎక్కువైనట్టుంది వీడియోకి. ఇక లేట్ చేయకుండా ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించేస్తాను. ఫస్ట్ ఫ్యాబ్రిక్లో బాటమ్ పార్ట్ని కట్ చేస్తాను. ఆల్రెడీ బాటమ్ పార్ట్ హైట్ 23 అని చెప్పాను కదా. సో స్టిచ్చింగ్కి 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 24 ఇంచెస్ హైట్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్కి ఒక లేయర్, బ్యాక్ పార్ట్కి ఒక లేయర్ అన్నట్టు 2 లేయర్స్ కూడా విడ్త్ వచ్చేసి 42 ఇంచెస్ ఉండేలా తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ హైట్ చెప్పినట్టుగా 24 ఇంచెస్ అనమాట. అలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం 2 లేయర్స్ కట్ చేసిన తర్వాత ఆ మిగిలిన మెయిన్ ఫ్యాబ్రిక్ని యోక్ పార్ట్ కట్ చేసే ముందు ఫస్ట్ లైనింగ్ని కట్ చేస్తాను. సో లైనింగ్ ఒక ఎడ్జ్ ఇలా ఒక ఫోల్డ్ వేసుకుని కింద అన్ఈవెన్గా ఉంటే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ యోక్ పార్ట్ హైట్ 11 ఇంచెస్ అని చెప్పాను కదా. 11 ఇంచెస్కి కూడా ఒక 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 12 ఇంచెస్ హైట్కి కూడా అలా పైన ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆ లైన్ పైన మనము ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ నుండి నెక్ విడ్త్ షోల్డర్ని మార్క్ చేయాలి. టోటల్ 5.5 ఇంచెస్ పెడుతున్నాను. ఆ 5.5 ఇంచెస్ పాయింట్ నుండి కూడా ఆర్మ్ హోల్ డౌన్ లైన్ కోసం కిందకి ఇంకొక 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని అటు ఫ్యాబ్రిక్ ఓపెన్ ఉంది కదా, అక్కడ కూడా 5.5 ఇంచెస్కి మార్క్ చేయాలి. ఇప్పుడు మార్క్ చేసిన పాయింట్స్ యూజ్ చేస్తూ ఒక ఎల్ షేప్ని డ్రా చేయాలండి. అండ్ నెక్స్ట్ ఈ 5.5 ఇంచెస్కి టేప్ని పెట్టి ఎగ్జాక్ట్గా సెంటర్ పార్ట్లో ఇలా మార్క్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మా పాపకి తగ్గట్టుగా చెస్ట్ మెజర్మెంట్ 7 ఇంచెస్ పెడుతున్నాను. పిల్లలు బొద్దుగా ఉంటే ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం, సన్నగా ఉంటే ఒక 1 ఇంచ్ తగ్గించుకోవడం, అలా పిల్లలకి తగ్గట్టుగా చెస్ట్ మెజర్మెంట్ మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ డ్రెస్ లూజ్కి ఇంకొక 1/2 ఇంచ్ సైడ్ స్టిచ్కి అన్నట్టు ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాను. మనకి ఇంకా సైడ్ ఖర్చులు వేసుకోవాలి అనుకుంటే ఇంకొక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవచ్చండి. నేను సైడ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టలేదు. ఇక అలా ఎల్ షేప్లో డ్రా చేసిన 3 పాయింట్స్ యూజ్ చేస్తూ చిన్న కర్వ్ ఇస్తే ఆర్మ్ హోల్ కర్వ్ రెడీ. నెక్స్ట్ వేస్ట్ మెజర్మెంట్స్ సెపరేట్గా ఏమి మార్క్ చేయను. జస్ట్ చెస్ట్ మెజర్మెంట్స్ ఏదైతే 8 ఇంచెస్ పెట్టానో అదే ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నానండి. 8 ఇంచెస్కి కూడా కాస్త పిల్లలకి పట్టున్నా లేదంటే పిల్లల డ్రెస్ పైకి కిందకి తీయడానికి కంఫర్ట్గా ఉంటుంది. సేమ్ చెస్ట్ మెజర్మెంట్స్ పెడితే ఎలాగైనా అక్కడ థ్రెడ్ వస్తుంది కాబట్టి కట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. బట్ డ్రెస్కి సైడ్ షేప్ రావడం కోసం 8.5 ఇంచెస్ హైట్కి కూడా ర్యాండమ్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ పైన చెస్ట్ మెజర్మెంట్ ఏదైతే 8 ఇంచెస్ పెట్టానో అందులో ఒక 1/2 ఇంచ్ తగ్గించి 7.5 ఇంచెస్కి ఒక మార్క్ చేశాను. ఇక ఆ మార్క్ చేసిన సైడ్ పాయింట్స్ అన్నీ జాయిన్ చేసి సైడ్ ప్యాటర్న్ డ్రా చేసిన తర్వాత వేస్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండడానికి, అంటే సైడ్ డ్రెస్ కిందకి జారకుండా కరెక్ట్గా ఉండడం కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఆ పాయింట్ యూజ్ చేస్తూ వేస్ట్ పార్ట్లో ఒక చిన్న కర్వ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ నెక్ విడ్త్ పై లైన్ పైన మార్క్ చేయాలండి. ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ నుండి నెక్ విడ్త్ 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. యాక్చువల్గా మెజర్మెంట్స్ మార్క్ చేసినప్పుడు వీడియో డీటెయిల్గా కవర్ అవ్వలేదు, సారీ అండి. చాలా డేస్ తర్వాత స్టిచ్చింగ్ వీడియో తీస్తున్నాను కదా, సో స్టార్టింగ్ సరిగ్గా చూసుకోలేదు. బట్ ఇక నెక్స్ట్ వీడియో అంతా కూడా క్లారిటీగానే ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చూడండి. అలా 2 ఇంచెస్ విడ్త్కి మార్క్ చేసిన తర్వాత ఆ పాయింట్ నుండి నెక్ డీప్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సేమ్ అలానే ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని
ఆ 3 పాయింట్స్ యూజ్ చేసి ఒక బాక్స్ డ్రా చేయడం. ఆ బాక్స్ హెల్ప్‌తో మనకు నచ్చిన నెక్ షేప్ డ్రా చేసుకోవడం ఈజీ అవుతుందండి. బట్ ఏ డ్రెస్ అయినా అది స్టిచింగా, రెడీమేడా అని తెలియడానికి జస్ట్ ఆ నెక్ చూస్తే సరిపోతుంది. నేను ఫస్ట్ రౌండ్ నెక్ డ్రా చేశా. బట్ ఈ షేప్ అనేది ఏదో స్టిచింగ్ అని తెలుస్తుంది. నాకు రెడీమేడ్ డ్రెస్ లుక్ రావాలని చెప్పి మళ్ళీ నెక్ మెజర్‌మెంట్స్ చేంజ్ చేస్తున్నాను. బోట్ నెక్ స్టైల్ పెడదామని చెప్పి. సో, ఫస్ట్ నెక్ డీప్ 3½ పెట్టాను కదా! అది 3 ఇంచెస్‌కి పెట్టి అండ్ నెక్ విడ్త్ వచ్చేసి ఫస్ట్ 2 ఇంచెస్ పెట్టాను. బట్ ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచి 2½ ఇంచెస్‌కి మార్క్ చేస్తాను. బట్ అలా మార్క్ పెంచినప్పుడు షోల్డర్ చిన్నదవుతుందా ఏంటనేది కూడా చెక్ చేసుకోవాలి. బట్ సరిపోతుందనిపించింది. సో, నెక్ విడ్త్ 2½ ఇంచెస్ అండ్ ఆ పాయింట్ నుండి నెక్ డీప్‌కి 3 ఇంచెస్‌కి మార్క్ చేయాలి. అండ్ ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ 3 ఇంచెస్ మార్క్ చేసి ఈ పాయింట్స్ యూజ్ చేస్తూ బాక్స్ షేప్ డ్రా చేయడం. ఆ బాక్స్‌ని యూజ్ చేస్తూ నీట్‌గా రౌండ్ షేప్ డ్రా చేశాను. మాక్సిమం డ్రెస్‌కి రెడీమేడ్ లుక్ రావాలి అంటే హెవీ నెక్ డిజైన్స్ కాకుండా సింపుల్‌గా రౌండ్ నెక్కే కాస్త బోట్ నెక్ షేప్ వచ్చేలా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక అలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కోసం ఆ మిగిలిన ఫ్యాబ్రిక్‌ని ఇలా ఒక ఫోల్డ్ వేసుకొని ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్‌న ఒక హాఫ్ ఇంచ్‌కి స్ట్రైట్‌గా లైన్ డ్రా చేయండి. ఎందుకంటే బ్యాక్ నెక్‌కి మనం జిప్ లేదంటే ఊక్ స్టిచ్ చేసినప్పుడు బ్యాక్ నెక్ చిన్నదవ్వకుండా ఉండడానికి ఆ స్టిచ్చింగ్‌కి ఎక్స్ట్రా మార్జిన్ పెడతాము. ఇక ఆ లైన్‌కి సైడ్‌న ఇలా ఫ్రంట్ పార్ట్‌ని ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్ డ్రా చేసి సేమ్ యాజ్ టీజ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఏదైనా బ్యాక్ నెక్ చేంజ్ చేయాలి అనుకుంటే కనుక ఆ నెక్ షేప్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. నేనైతే సేమ్ నెక్ పెట్టాను. ఇక మీరు స్టిచ్చింగ్‌లో బిగినర్స్ అయితే లైనింగ్ పైన, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఫ్రంట్ పార్ట్‌కి ఫ్రంట్ ఎఫ్ అని, బ్యాక్ పార్ట్ బి అని అలా మార్క్ చేసుకోండి. డీటెయిల్‌గా ఉంటుంది. కన్‌ఫ్యూజ్ అవ్వరు. ఇక లైనింగ్ యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసే ముందు ఈ డ్రెస్‌కి నేను సైడ్ రఫిల్స్ పెడుతున్నాను కదా! సో, ఆ రఫిల్స్ ప్యాటర్న్‌కి కావాల్సిన మెజర్‌మెంట్స్ కూడా ఈ లైనింగ్ పైన చూపిస్తున్నానండి. యాక్చువల్‌గా ఈ లైనింగ్ ఎలా కట్ చేసామో సేమ్ ఒక న్యూస్ పేపర్ కట్ చేసుకొని ఆ న్యూస్ పేపర్ పైన ఈ మెజర్‌మెంట్స్ మార్క్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! నెక్ సైడ్ ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ నుండి ఎగ్జాక్ట్‌గా 4½ ఇంచులకి ఇలా లైన్ డ్రా చేస్తున్నాను. అక్కడ రఫిల్స్ వస్తాయి. మీకు ఇంకా ఫ్రంట్‌కి పెట్టాలి అనుకుంటే ఇక్కడ 4½ కాకుండా 4 ఇంచులకి, 3½ ఇంచులకి లైన్ డ్రా చేసుకోవచ్చండి. మీరు న్యూస్ పేపర్ పైన అలా లైన్ డ్రా చేసిన తర్వాత ఆ ప్యాటర్న్ కట్ చేసిన తర్వాత ఆ న్యూస్ పేపర్ యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు మాత్రం లైన్ సైడ్‌న ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టి కట్ చేయాలి. ఇప్పుడు కన్‌ఫ్యూజ్‌గా ఉన్నా నేను కట్ చేసాం డీటెయిల్‌గా ఉంటుంది. ఇక నెక్స్ట్ బ్యాక్ పార్ట్‌లో కూడా అలా 4½ ఇంచ్‌కి కూడా ఒక లైన్ డ్రా చేయాలండి. మీరు చూస్తే ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ ఆల్రెడీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టాం కదా! ఊక్స్ కాజా బెల్ట్ జిప్ కోసం. ఆ లైన్‌కి సైడ్ నుండి 4½ ఇంచ్‌కి లైన్ డ్రా చేశాను. నేను ఇలా లైనింగ్ పైనే 4½ మార్క్ చేశాను కానీ మీరు న్యూస్ పేపర్ పైన నీట్‌గా మార్క్ చేసుకోండి. మీకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది కాబట్టి నేను కూడా ఇలా లైనింగ్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్ న్యూస్ పేపర్‌ని కట్ చేసుకొని ఆ న్యూస్ పేపర్ పైన ఈ లైన్ కూడా మార్క్ చేశానండి. ఇప్పుడు అలా మార్క్ చేసిన లైన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్‌లో మనం కట్ చేసేసుకోవాలి. న్యూస్ పేపర్ కట్ చేసినట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ యాజ్ టీజ్ అస్సలు కట్ చేయకూడదండి. ఇప్పుడు ఏదైతే లైన్ ప్యాటర్న్ కట్ చేస్తున్నామో ఆ లైన్ ప్యాటర్న్ సైడ్‌న హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మధ్యలో రఫిల్ పెట్టి ఈ 2 సైడ్స్‌ని జాయిన్ చేస్తే మనకి క్లాత్ అనేది చెస్ట్ మెజర్‌మెంట్ దగ్గర టైట్ అయిపోతుంది, చిన్నదయిపోతుంది కాబట్టి. సో, అందుకే ఏదైతే కట్ చేస్తామో ఆ పార్ట్‌కి సైడ్‌న ఎక్స్ట్రా మార్జిన్ హాఫ్ ఇంచ్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేయాలండి. అండ్ ఇక్కడ న్యూస్ పేపర్ పైన కాస్త క్రాస్ వచ్చింది కానీ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు కరెక్ట్‌గా సెట్ చేసి కట్ చేసేస్తున్నాను. మీరు చూసుకుని కట్ చేయండి. అండ్ ఈ పేపర్ కట్ చేసినప్పుడు ఫ్రంట్‌కి ఫ్రంట్, బ్యాక్ అని పెన్‌తో నోట్ చేసేసుకోండి. సో, కన్‌ఫ్యూజ్ ఉండదు. అండ్ ఇవి యూజ్ చేస్తూ కట్ చేసిన ప్యాటర్న్ సైడ్‌ని మాత్రం నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెట్టి కట్ చేశాను. మీకు డీటెయిల్‌గా తెలియడానికి మళ్ళీ చూపిస్తున్నాను. ఈ న్యూస్ పేపర్ బ్యాక్ పార్ట్ దండి. ఈ 2 కలిపితే మనకి బ్యాక్ పార్ట్ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలా ఉంటుంది. బట్ ఆ కట్ చేసిన ఏరియా జాయిన్ చేస్తే మళ్ళీ చిన్నదయిపోతుంది కదా! అందుకే నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఎక్స్ట్రా పెట్టానన్నమాట. నేను ఇలా చెప్తూ ఉంటే మీకు డీటెయిల్‌గా అర్థం కాకపోయినా వీడియో క్లారిటీగా ఉంది కాబట్టి 1కి 2 సార్లు చూడండి. మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూస్తారు కదా! న్యూస్ పేపర్ కంటే కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెట్టాను. అది కూడా ఎక్కడ ఏదైతే కట్ చేసామో ఆ సైడ్‌ని మాత్రమే. అండ్ ఫ్రంట్ పార్ట్‌లో మాత్రం కొంచెం వేరియేషన్ ఉందండి. ఫ్రంట్ పార్ట్ సైడ్ ప్యాటర్న్‌కి మాత్రం లైన్‌కి సైడ్‌న హాఫ్ ఇంచ్ మార్జిన్ పెడతాము. బట్ ఏదైతే సెంటర్ ఉందో సెంటర్ నేను పింటక్స్ ప్యాటర్న్ పెడుతున్నాను. లేస్ డీటెయిలింగ్ ఇచ్చాను కదా! సో, దానికోసం ఫ్యాబ్రిక్ అనేది కాస్త హైట్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ సైడ్ ఎక్స్ట్రా కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ కంటే కూడా ఇంకాస్త ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే మనం పింటక్స్ పెట్టినప్పుడు కాస్త క్లాత్ క్రాస్ వచ్చిన సైడ్స్ ఫ్యాబ్రిక్ తక్కువ గుండా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే లాస్ట్‌లో ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చండి. సో, అలా పింటెక్స్ పెట్టడానికి ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డెడ్ పైన ఇలా విడ్త్ 6 ఇంచెస్ అండ్ హైట్
హైట్ వచ్చేసి 21.5 ఇంచెస్ ఉండేలా తీసుకున్నాను. ఓకే. ఫస్ట్ పింటెక్స్ ప్యాటర్న్‌లో అన్ని పింటెక్స్ ఈక్వల్ సైజ్ రావడానికి లైన్స్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే కింద ఒక హాఫ్ ఇంచ్‌కి కూడా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేయండి. మనము బాటమ్ పార్ట్ ప్లీట్స్ పెట్టినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ నేనైతే 1.5 ఇంచ్‌కి ఇలా లైన్ డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ లైన్ వచ్చేసి జస్ట్ 1 ఇంచ్ సేమ్ అనమాట. 1.5, 1 ఇంచ్, 1.5, 1 ఇంచ్ అలా పై వరకు రిపీట్ చేసేయడమే అండి. ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ పైనున్న 1 ఇంచ్ లైన్‌ని 2 మీట్ చేస్తూ ఇలా ఒక ఫోల్డ్ వేయాలి. సేమ్ ఈ ప్రాసెస్‌నే పై వరకు రిపీట్ చేస్తామండి. 1.5 ఇంచ్ లైన్ పైన 1 ఇంచ్ లైన్ 2 మీట్ చేస్తూ ఫోల్డింగ్స్ వేసుకుంటూ ఐరన్ చేసుకుంటే ఇంకా ఆ ఫోల్డింగ్ అలా ఉంటుంది కాబట్టి స్టిచ్ చేసినప్పుడు నీట్‌గా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. ఇక పైన కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయడానికి 1.5 ఇంచ్, 1 ఇంచ్‌కి కూడా లైన్స్ డ్రా చేసుకొని ఇంకా అలా ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్లీట్స్‌తో మనకు నచ్చినట్టుగా డ్రెస్‌ని డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ సైడ్ స్టిచ్ వేసేస్తే ఈ ప్లీట్స్ అలానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా కదులుతూ ఉంటుంది. సో మనం కావాలి అంటే మనం ఎంతైతే క్లాత్ ఫోల్డ్ చేసామో అక్కడ కార్నర్‌కి ఒక స్టిచ్ వేసుకోవాలండి. లేదు అంటే నేను లేస్‌ని అటాచ్ చేస్తున్నాను. జస్ట్ ఫోల్డింగ్ ఎడ్జ్‌లో పెట్టి స్టిచ్ చేస్తే సరిపోతుందనమాట. సో అలా మనకు నచ్చినట్టుగా ఈ ఫోల్డింగ్స్‌తో స్టైల్ చేసుకోవచ్చు. లేస్‌ని అటాచ్ చేస్తున్నాను కాబట్టి ఆ లేస్ ఎడ్జ్ పార్ట్‌ని లోపలికి పెట్టి కరెక్ట్‌గా ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేస్తానండి. అండ్ ఆల్రెడీ మనం ఐరన్ చేసాము అండ్ లైన్స్ డ్రా చేసాం కాబట్టి ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. ఇంకా క్లాత్ కదిలినా సరే మనకి ఐరన్ ఫోల్డ్ ఉంటుంది, లైన్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఇలా స్టిచ్ చేసేయచ్చు. అండ్ వన్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్‌ని ఒకసారి డబల్ ఫోల్డ్ వేసుకుని మనం ఏదైతే పేపర్ కటింగ్ చేసామో ఫ్రంట్ పార్ట్, సెంటర్ పార్ట్‌ది అది ప్లేస్ చేసుకుని అది ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేస్తాము. బట్ స్ట్రైట్ లైన్ సైడ్ మాత్రం ఒక ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టి కట్ చేయాలండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యాబ్రిక్ పై వరకు కూడా ఫోల్డ్ చేసి లేస్ అటాచ్ చేయలేదు. జస్ట్ ఆ నెక్ రౌండ్కి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మాత్రమే ఆ హైట్ వరకునే ఫోల్డింగ్స్ వేసాను. సో అలా మనకి నచ్చినట్టుగా ఎంత హైట్ కావాలంటే అంత హైట్లో ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేయాలండి. సో ఫస్ట్ బ్యాక్ సెంటర్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ సెంటర్ జిప్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ నెక్ సైడ్ ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న వైపున కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ స్టిచ్ చేయడానికి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సెంటర్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సెంటర్ పార్ట్ని ప్లేస్ చేస్తాం. అలా ప్లేస్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్స్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ ఉంటుంది, రాంగ్ సైడ్ మన వైపు ఉండాలి. ఇలా సెట్ చేసుకుని షోల్డర్స్ హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇచ్చి స్టిచ్ చేస్తామండి. ఇక ఆ సెంటర్ పార్ట్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ ఉంటాయి కదా, సో 2 సైడ్స్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెడతాము. రాంగ్ సైడ్ మన వైపు పెట్టుకుని షోల్డర్స్ అటు ఇటు కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేయాలి. దేనికి అది ఈ సెంటర్ పార్ట్కి సెంటర్ పార్ట్, సైడ్స్కి సైడ్ షోల్డర్స్ స్టిచ్ చేసుకోవాలండి. మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి, ఫ్యాబ్రిక్స్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ ఉండాలి. రాంగ్ సైడ్ పెట్టి మనం స్టిచ్ చేస్తాం. ఇక సేమ్ ప్రాసెస్లో లైనింగ్ కూడా షోల్డర్ స్టిచ్ చేయాలి. బట్ బ్యాక్ పార్ట్ జిప్ స్టిచ్ చేసే పార్ట్ ఇలా సెంటర్ కట్ చేసుకుని అప్పుడు షోల్డర్ స్టిచ్ చేయండి. సో అలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పైన బ్యాక్ పార్ట్ లైనింగ్ ప్లేస్ చేసుకుని షోల్డర్స్ హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇస్తూ డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఓకే, షోల్డర్ స్టిచ్చింగ్ అయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సెంటర్ పార్ట్ సైడ్స్ పార్ట్ సెపరేట్ ఉంది కదా, సో జాయిన్ చేసే ముందు ఫస్ట్ రఫిల్స్ని అటాచ్ చేయాలండి. సో రఫిల్స్ కోసం అసలు ఫ్యాబ్రిక్ ఎంత విడ్త్ అండ్ ఎంత హైట్ తీసుకోవాలనేది చూపిస్తాను. 2 సైడ్స్కి రఫిల్స్ కాబట్టి 2 పీసెస్ ఫ్యాబ్రిక్ విడ్త్ 4.5 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 36 ఇంచెస్ ఉండేలా తీసుకున్నానండి. సారీ 35.5 అండి. మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే 40 ఇంచెస్ 45 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు రఫిల్స్ ఇంకా ప్లీట్స్ ఎక్కువ పెట్టడానికి బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ రఫిల్స్కి కూడా ఒక సైడ్న నేను నార్మల్ డబల్ ఫోల్డ్ జిగ్జాగ్ కాకుండా లేస్ని అటాచ్ చేస్తున్నాను. సో ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న ఒక ఎడ్జ్లో హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి లేస్ని అలా పెట్టి ఆ హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకుని లేస్ పైన స్టిచ్ చేయాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత లేస్ని రివర్స్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. నేను మళ్ళీ బాటమ్ పార్ట్కి లేస్ అటాచ్ చేస్తాను, డీటెయిల్గా చూపిస్తాను. ఇక నెక్స్ట్ బ్యాక్ 2 థ్రెడ్స్ పెడతాం కదా, ఆ 2 థ్రెడ్స్ కూడా విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ హైట్ వచ్చేసి 31 ఇంచెస్ ఉండేలా కట్ చేసుకున్నాను. అండ్ 2 థ్రెడ్స్ని కూడా ఒకసారి ఒక ఫోల్డ్ వేసుకుని ఒక ఎడ్జ్ని ఇలా క్రాస్గా కట్ చేయండి. రివర్స్ చేసినప్పుడు షేప్ నీట్గా ఉంటుంది. అండ్ ఈ థ్రెడ్స్ని రాంగ్ సైడ్న ఆ కార్నర్లో డబల్ స్టిచ్ వేసుకొని ఇంకా సైడ్ మొత్తం కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇస్తూ ఎడ్జ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జ్లో రఫ్ స్టిచ్ వేయాలండి. సేమ్ అలానే ఇంకో థ్రెడ్ కూడా స్టిచ్ చేసి మనం ఎక్కడైతే ఒక సైడ్ క్లోజ్ చేస్తామో అక్కడ పెన్ లేదంటే ఏదైనా స్టిక్ 2 లేయర్స్కి లోపలికి పెడుతూ పుల్ చేస్తే ఈజీగా రివర్స్ అయిపోతుంది. అండ్ కార్నర్స్లో కాస్త పుల్ చేస్తే షేప్ నీట్గా వస్తుందండి.
సేమ్ ఇలానే ఇంకొక థ్రెడ్ని కూడా మనం రివర్స్ చేసుకోవాలి. ఓకే, రఫిల్స్ కోసం కట్ చేసిన 2 ఫ్యాబ్రిక్స్కి కూడా ఒక సైడ్ ఇలా లేస్ని అటాచ్ చేశానండి. నేను మళ్ళీ బాటమ్ పార్ట్కి అటాచ్ చేసాం, డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు ఈ 2 ఫ్యాబ్రిక్స్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ సెంటర్ పార్ట్ 2 సైడ్స్న కూడా మనము రఫిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. అలా స్టిచ్ చేసేటప్పుడు కూడా సెంటర్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ రఫిల్స్ పెట్టే ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్ పైకి ఉండాలండి. అలా పెట్టుకుని ఫస్ట్ స్టార్టింగ్ ఒక 3 ఫింగర్స్ వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసి అక్కడ నుండి నీట్గా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ మొత్తం కార్నర్ వరకు స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ ఏజ్కి వచ్చేసరికి ఒక 3 ఫింగర్స్ గ్యాప్ ఉండే ముందు వరకునే ప్లీట్స్ పెట్టి మిగిలిన స్ట్రైట్ స్టిచ్ చేస్తాము. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా ఇంకొక రఫిల్ ఫ్యాబ్రిక్ తీసుకుని 2 ఫ్యాబ్రిక్స్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్న మనం ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేస్తాము. స్టిచింగ్ కూడా చూపిస్తే వీడియో లెంతీ అవుతుందని నేను జస్ట్ ప్రాసెసే చెప్తున్నానండి. బట్ స్టిచ్చింగ్లో బిగినర్స్ అయితే అసలు ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేస్తూ ప్లీట్స్ పెట్టడం కూడా అంత ఎగ్జాక్ట్గా రాదు కదా. సో ఇది స్టిచ్చింగ్ ఛానలే కాబట్టి కుదిరితే అసలు ప్లీట్స్ ఎలా గ్యాదర్ చేస్తూ పెట్టాలి అనేది నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఓకే, 2 సైడ్స్ ప్లీట్స్ పెట్టిన తర్వాత అలా ప్లీట్స్ పెట్టిన ఫ్యాబ్రిక్ని ఇలా సెంటర్ పార్ట్ సైడ్కి టర్న్ చేసేసుకుని అండ్ సైడ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా జాయిన్ చేయాలి. సో సైడ్స్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసినప్పుడు రఫిల్స్ పెట్టిన ఫ్యాబ్రిక్ పైన సైడ్స్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ పెట్టి మనం రాంగ్ సైడ్ స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవడమే అండి. అలా స్టిచ్ చేసినప్పుడు డబల్ స్టిచ్ వేసేసుకోండి. యాక్చువల్గా ఈ ఛానల్లో ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియో అండి. ఆల్రెడీ మనకి వనితాస్ హ్యాపీ హోమ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లోనే స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని. కాకపోతే ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తాను కాబట్టి మిక్స్డ్ కంటెంట్ అయింది. స్టిచ్చింగ్ వీడియోస్కి సెపరేట్గా ఒక ఛానల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఇలా స్టిచ్ మ్యాజిక్ బై విహాస్ మామ్ అని ఛానల్ క్రియేట్ చేశానండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా జాయిన్ చేసాం కాబట్టి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఏదైతే లైనింగ్ ఉందో ఆ లైనింగ్ని ప్లేస్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్స్ అండ్ నెక్ ఏరియా స్టిచ్ చేసుకోవాలండి. బట్ అలా స్టిచ్ చేయడానికి ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెడతాము, రాంగ్ సైడ్ మన వైపు ఉండాలన్నమాట. అలా సెట్ చేసుకుని అప్పుడు 2 సైడ్స్ ఆర్మ్ హోల్ కర్వ్స్ని నీట్గా 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఈ డ్రెస్లో మనకి ఎక్కడ కూడా స్టిచెస్ బయటకు కనిపించవు. డ్రెస్ ఫినిషింగ్ చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి. ఈ డ్రెస్కి జిప్ వేస్తాను కాబట్టి ఓన్లీ నెక్ పార్ట్లో మాత్రమే 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ రౌండ్ నెక్ని స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసినప్పుడు ఆ రఫిల్స్ పైన స్టిచ్ పడకుండా ఆ రఫిల్ ఫ్యాబ్రిక్ని సైడ్కి అనుకుంటూ స్టిచ్ చేయాలండి. మీరు డ్రెస్కి జిప్ కాకుండా ఊస్ కాజా స్టిచ్ చేయాలి అనుకుంటే కనుక బ్యాక్ ఓపెన్ ఉంది కదా సెంటర్లో, అది కూడా 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ ఆర్మ్ హోల్స్ నెక్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత మొత్తం కర్వ్స్ పార్ట్లో చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ నుండి రఫిల్స్ని ఇలా మనం బయటికి లాగితే బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. ఈజీగా ఫ్యాబ్రిక్ రివర్స్ అయిపోతుంది అనమాట. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ రఫిల్ని కూడా బయటికి లాగితే ఇంకొక పార్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇలా నీట్గా రివర్స్ చేసిన తర్వాత మొత్తం కూడా నీట్గా సెట్ చేసుకొని నెక్ రౌండ్ మొత్తం కూడా ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. బట్ ఇప్పుడు కాకుండా జిప్ స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. బట్ ఫస్ట్ ఈ రఫిల్స్ కిందకి ఉన్నాయి కదా, సో వీటిని నీట్గా ఆ వేస్ట్ పార్ట్కి తగ్గట్టుగా ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోవాలండి. బట్ కార్నర్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చి అలా స్టిచ్ చేయండి. చిన్న ఫోల్డింగ్ వచ్చినా పర్వాలేదు కానీ ఎడ్జ్ కంటూ వద్దు. సైడ్ స్టిచ్ వేసినప్పుడు మళ్ళీ రఫిల్ అనేది ఆ స్టిచ్లోకి వెళ్ళిపోతుంది. సేమ్ ప్రాసెస్లో బ్యాక్ సైడ్ రఫిల్స్ని కూడా వేస్ట్ పార్ట్కి తగ్గట్టుగా స్టిచ్ చేయాలి. బట్ అలా స్టిచ్ చేసినప్పుడు లైనింగ్ పైన స్టిచ్ పడకుండా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ పడేలా స్టిచ్ చేయండి. ఇక ఇప్పుడు జిప్ని స్టిచ్ చేయాలి. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉంది కదా, అక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ దేనికది సెపరేట్ చేసేయండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయింట్ ఉంది కదా, స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ స్టిచ్ విప్పాలి. డ్రెస్కి ఇన్విజిబుల్ స్టిచ్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. జిప్ లెఫ్ట్ సైడ్ పార్ట్ని ఇలా ఇటు టర్న్ చేసుకొని ఆ పైన రఫ్ ఉంటుంది కదా అది పైకి పెట్టేసి కరెక్ట్గా ఆ పాయింట్ నుండి నీట్గా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన జిప్ని సెట్ చేసుకొని ఏదైతే లాక్ సిస్టమ్ ఉంటుందో దాన్ని ఇటు మూవ్ చేస్తే సైడ్కి మూవ్ అవుతుందండి. ఆ ఎడ్జ్ కంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ పడేలా స్టిచ్ చేసుకోవాలి. వన్స్ అలా స్టిచ్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న లైనింగ్ని జిప్ పైన పెట్టి
ఎలా అయితే జిప్ లాక్‌ని సైడ్ పెట్టి స్టిచ్ చేసామో, అలానే ఇక్కడ కూడా ఆ లాక్ సైడ్‌న స్టిచ్ పడేలా నీట్‌గా కింద వరకు స్టిచ్ చేసుకోవాలండి. ఎడ్జ్‌కొచ్చేసరికి రఫ్ స్టిచ్ వేసుకోండి. వన్స్ అలా స్టిచ్ చేసిన తర్వాత అక్కడ కార్నర్‌లో ఈ జిప్‌ది స్ట్రాప్ ఉంది కదా! అది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని, అక్కడ చిన్నగా టక్స్ పెట్టేసుకొని, ఆ లైనింగ్‌ని రివర్స్ చేస్తే సరిపోతుంది. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనం ఏంటంటే ఆ జిప్ లాక్‌ని ఎంత వీలవుతే అంత ఎడ్జ్‌కి జరుపుకొని స్టిచ్ వేయాలి. అప్పుడు ఇంకా అసలు జిప్ అనేది ఎక్కడా కనిపించకుండా ఫినిషింగ్ ఇలా నీట్‌గా ఉంటుందండి. వన్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ జిప్ ఉంటుంది కదా! దాన్ని ఈ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేటప్పుడు కూడా నెక్ దగ్గర లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ ఉన్న ఏరియాలో ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ జిప్ రైట్ సైడ్ పార్ట్‌ని వీడియోలో చూపించినట్టుగా ఫ్లిప్ చేసుకొని, ఆ పైన ఏదైతే రఫ్ స్టిచ్ ఉందో అది పైకి పెట్టుకొని, ఆ పార్ట్ నుండి ఇక్కడ కూడా అంతే అండి, లాక్ ఉంటుంది. ఆ లాక్‌ని అటువైపుకి సైడ్‌కి అనుకుంటూ లాక్‌కి ఎడ్జ్‌కి అంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన. అలా స్టిచ్ చేసిన తర్వాత అక్కడ బ్యాక్ సైడ్ లైనింగ్ ఉంది కదా! ఆ లైనింగ్‌ని ఫ్రంట్‌కి పెట్టుకొని మళ్ళీ పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలనమాట. అలా ఎడ్జ్‌కొచ్చేసరికి డబల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ పైన అక్కడ స్టిచ్ విప్పాం కదా! సో, అక్కడ కూడా ఒకసారి స్టిచ్ వేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఉన్న జిప్‌ని కట్ చేసేసుకొని చిన్న టక్స్ పెట్టి రివర్స్ చేసుకుంటే సరిపోతుందండి. రెడీమేడ్ డ్రెసెస్‌కి ఇన్విజిబుల్ స్టిచ్ ఎలా స్టిచ్ చేస్తారో అదే లుక్ వస్తదండి. మెయిన్‌గా చెప్తాను కదా! ఆ జిప్‌కి లాక్ ఏదైతే ఉందో అది ఎంతైతే సైడ్‌కి మూవ్ చేస్తూ ఎడ్జ్‌కి స్టిచ్ చేయగలిగితే అంత ఫినిషింగ్ ఉంటుందనమాట. ఈ వీడియో కొంచెం లెంతీ అయిందండి. బట్ డీటెయిల్‌గా ఉంటుంది కాబట్టి ఏది మిస్ చేయట్లేదు. అండ్ రివర్స్ చేసినప్పుడు ఆ కార్నర్స్‌లో ఎక్కడైనా ఫ్యాబ్రిక్ లోపలికి ఉందేమో నీట్‌గా తీసుకోండి. ఫినిషింగ్ బావుంటుంది. అండ్ ఇప్పుడు నెక్ రౌండ్ మొత్తం కూడా ఎడ్జ్ కంటే ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్ వేయడానికి ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్‌న ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ లైనింగ్స్ 2 సేమ్ ఫేసింగ్ వచ్చేలా సెట్ చేసుకోండి. అండ్ థ్రెడ్స్‌ని కూడా ఇలా సైడ్ జాయింట్ వేసినప్పుడే స్టిచ్ చేస్తాను. ఫస్ట్ అలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక థంబ్ ఫింగర్ విడ్త్ వరకు కూడా స్ట్రైట్‌గా స్టిచ్ చేసి ఆ సెంటర్‌లో థ్రెడ్స్‌ని పెట్టుకొని స్ట్రైట్‌గా లైనింగ్ ఫ్యాబ్రిక్ వరకు కూడా ఎడ్జ్ వరకు స్టిచ్ చేసేసుకోవడమే అండి. ఇలా వేసిన స్టిచెస్ బయటికి కనిపించవన్నమాట. సేమ్ ప్రాసెస్‌లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ లైనింగ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ నుండి స్టిచ్ ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసి మధ్యలో ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఇంకా స్ట్రైట్‌గా లైనింగ్ పార్ట్ వరకు స్టిచ్ చేసేసుకోవాలి. వన్స్ అలా స్టిచ్ చేసిన తర్వాత మీరు డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. ఇంకా డ్రెసెస్‌కి ఎక్స్ట్రా మార్జిన్ ఖర్చులు ఏమీ పెట్టకపోతే కనుక ఇక్కడే డబల్ స్టిచ్ వేసేసుకోండి. అలా స్టిచెస్ వేసిన తర్వాత ఇంకా లైనింగ్‌ని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ స్టిచెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. రివర్స్ చేసినప్పుడు ఇంకా బయటికి ఏ స్టిచ్ కనిపించదండి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న జిప్‌ని ఉంచినా పర్వాలేదు. నేనైతే కట్ చేసేస్తున్నానండి. యోక్ పార్ట్ రెడీ. సో, బాటమ్ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం 2 లేయర్స్ కూడా విడ్త్ 34 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 22.5 ఇంచెస్ ఉండేలా కట్ చేశానండి. అండ్ కాటన్ లైనింగ్ 1.5 మీటర్స్ సరిపోతుంది 6-7 ఇయర్స్ బేబీకి. ఇక నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా లైనింగ్ ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ హైట్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇంకంతకంతా షార్ట్ అయితే ఒక్కొక్కసారి నీడ తెలిసి లుక్ అంత బాగోదు. ఓకే, బాటమ్ పార్ట్ సైడ్ జాయింట్స్ వేయడానికి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ 2 లేయర్స్‌ని కూడా కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్‌న 2 సైడ్స్ కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇస్తూ డబల్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ కింద సైడ్‌న ఒక డబుల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకోవడమే అండి. సేమ్ ప్రాసెస్ లైనింగ్ కూడా సైడ్ జాయింట్స్ కింద కూడా స్టిచ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ వేసి. బట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌కి కింద డబుల్ ఫోల్డ్ వేసి కాకుండా లేస్‌ని అటాచ్ చేస్తున్నాను. మనం లేస్‌ని డబుల్ ఫోల్డ్ వేసి మామూలుగా పైన అటాచ్ చేస్తే ఆ లుక్ వేరుంటుందండి. అంత నీట్‌గా ఉండదనమాట. సో, ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్‌న ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచి ఎడ్జ్‌లో అక్కడ లేస్ రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని లేస్‌కి ఎడ్జ్ ఉంటుంది కదా! కరెక్ట్‌గా ఆ పార్ట్‌కి ఏదైతే హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ వదిలామో మెయిన్ ఫ్యాబ్రిక్ అది డబల్ ఫోల్డ్ వేసుకుంటూ ఆ లేస్ ఎడ్జ్ పైన స్టిచ్ పడేలాగా నీట్‌గా మొత్తం లేస్‌ని స్టిచ్ చేయాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఏదైతే లేస్ ఉందో దాన్ని రివర్స్ చేసి మళ్ళీ పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటాము. అలా బాటమ్ ఎడ్జ్‌లో లేస్‌ని అటాచ్ చేసిన తర్వాత యోక్ పార్ట్‌కి బాటమ్‌ని జాయిన్ చేయాలి. ఇక్కడ యోక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఉంది కాబట్టి బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని బాటమ్ పార్ట్ సైడ్ జాయింట్, యోక్ పార్ట్ సైడ్ జాయింట్ 2 ఒకే పాయింట్‌కి సెట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ స్ట్రైట్‌గా స్టిచ్ చేసి ఈ బాటమ్ ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అది చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ ఆ యోక్ పార్ట్ మొత్తం అడ్జస్ట్ చేయాలండి. ఇలా నీట్‌గా ప్లీట్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డ్రెస్ మొత్తం కూడా లైనింగ్ సైడ్‌కి అంటే యోక్ పార్ట్ లైనింగ్ సైడ్‌కి ఉండేలా రివర్స్ చేసుకోవాలి. ఈ బాటమ్ అంతా కూడా కిందకు ఉండాలి. లైనింగ్ పార్ట్ మొత్తం యోక్ పార్ట్‌ది పైకి ఉండాలన్నమాట. ఓకే, ఇలా నీట్‌గా సెట్ చేసుకొని
బాటమ్ లైనింగ్ సైడ్ జాయింట్, యోక్ పార్ట్ సైడ్ జాయింట్ రెండు ఒక పాయింట్కి సెట్ చేసుకుని స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా స్టిచ్ చేయడం. ఇక మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ యోక్ పార్ట్కి అడ్జస్ట్ చేయాలి. అలా ప్లీట్స్ పెట్టినప్పుడు ఎక్కడైనా లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ పైకి వచ్చేస్తుందా, వాటిపైన స్టిచ్ పడుతుందా చూసుకుంటూ స్టిచ్ చేయాలండి. అంతే అండి, డ్రెస్ స్టిచ్చింగ్ అయిపోయింది. నేను సైడ్ మార్జిన్ పెట్టలేదు కాబట్టి ఖర్చులు ఏమి వేయట్లేదు. మీరు మార్జిన్ పెడితే ఒక 1 ఇంచ్ పెడితే ఆ 1 ఇంచ్లోనే ఖర్చులు వేసుకోవాలి. ఆ పాయింట్ నుండి వేస్ట్ పార్ట్ వరకు 2 సైడ్స్ కూడా. ఫైనల్గా డ్రెస్ని ఇలా స్టిచ్ చేశానండి. ఎంత బాగుందో కదా. అసలు మనం చెప్తే కానీ ఎవ్వరికి తెలియదు స్టిచ్ చేసామని. చూడ్డానికి రెడీమేడ్ ఫ్రాక్లా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ లేసెస్ ఫినిషింగ్ కానీ అండ్ అంతేకాకుండా జిప్ కూడా చూడొచ్చు. అసలు ఎక్కడా కూడా జిప్ ఉన్నట్టే తెలియట్లేదు, జస్ట్ ఈ హ్యాండిల్ తప్ప. ఐ హోప్ మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో డీటెయిల్గానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ ఛానల్ ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోస్ కోసమే పెట్టాను కాబట్టి మీకున్న డౌట్స్ని నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్రతి వీక్కి ఒక 3-4 వీడియోస్ పోస్ట్ చేయడం కుదరదండి. వీక్ ఒక్క వీడియో మాత్రమే షేర్ చేస్తాను. బట్ మీకు కావాల్సిన కంటెంట్ షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ చాలామందికి అసలు ప్లీట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తూ పెట్టాలి అండ్ జిప్ని ఎలా స్టిచ్ చేయాలి ఇవన్నీ తెలియదు కదా. ఒకే వీడియో లెంతీ కూడా అయిపోతుంది, ప్రతి వీడియోకి సేమ్ కంటెంట్ని షేర్ చేస్తా. సో నేను ఏమనుకుంటున్నాను అంటే అసలు డ్రెస్కి ప్లీట్స్ ఎలా పెట్టాలి అనేది ఒక వీడియో, జిప్ ఎలా స్టిచ్ చేయాలి ఇలాంటి చిన్న చిన్నవి సెపరేట్ వీడియోస్ చేస్తే నేను డ్రెస్సెస్కి ఏమేమైతే ఇలా ప్యాటర్న్స్ పెడతానో ఓన్లీ ఆ ప్యాటర్న్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ షార్ట్ కట్గా ఒక వీడియో షేర్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ డ్రెస్కి మీరు చూస్తే నేను జస్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచే ఉంటుందన్నమాట, అలా పెట్టాను. మీరు లేదు ఇది వైడ్ ఇది ఎడ్జ్కి వెళ్ళిపోయింది అనిపిస్తే ఇక్కడ కాకుండా రఫిల్స్ని మీరు ఇక్కడికి కట్ చేసుకుని ఫ్యాబ్రిక్ ఇక్కడే ఈ రఫిల్ ప్యాటర్న్ని జాయిన్ చేయొచ్చు. అలా నేను చూపించిన మోడలే కాకుండా మీరు మీకు కావాల్సినట్టుగా కస్టమైజేషన్ చేసుకోవచ్చండి. జస్ట్ మీకు ఎలా కావాలనేది మా పాప వేసుకున్నప్పుడు ఫోటో చూస్తారు కదా, మీకు ఏదైనా సైడ్కి వెళ్ళింది నెక్ ఇంకా మీకు పైకి కావాలి డీప్ కావాలి అనుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్స్ కంటే కూడా కాస్త హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ పెంచుకోవడం లేదంటే తగ్గించడం అలా చేసుకుంటే సరిపోతుంది. అండ్ యాక్చువల్గా ఈ డ్రెస్కి నేను థ్రెడ్స్ సైడ్ పెడదాం అనుకున్నా, బట్ మర్చిపోయి ఓన్లీ 2 థ్రెడ్సే కట్ చేశానండి. సో ఫ్యాబ్రిక్ అనేది లేదు. యాక్చువల్గా ఇలాంటి డ్రెస్సెస్కి ఇప్పుడు రఫిల్స్ పెట్టాం కదా, ఈ రఫిల్స్ పెట్టిన ప్లేస్లోనే థ్రెడ్ పెట్టాలి. అంటే ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి. సో సైడ్కి మనము బందులు కట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒక థ్రెడ్ కట్టుకుంటాము, అంటే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ రాదు, సైడ్ ఇక్కడ థ్రెడ్స్ వస్తాయన్నమాట. బాగుంటుంది. నేను థ్రెడ్స్ కటింగ్ ఎక్స్ట్రా 2 చేయడం మర్చిపోయాను కాబట్టి ఇలా స్టిచ్ చేసేసాను. బట్ డ్రెస్ లుక్ అయితే సూపర్ ఉందండి. అండ్ మీకు ఎక్కువ క్లాత్ ఉంటే కనుక నేను జస్ట్ తక్కువ ఒక 1 ఇంచ్కి మార్క్ చేసి అదే ఫోల్డ్ చేశాను కదా, మీరు ఎక్కువ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీ డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ చెప్తావా? కాదు ఇది ఈ ఛానల్ ఏంటనుకుంటున్నావు? స్టిచ్ మ్యాజిక్. ఓకే చెప్పు. Stitch Magic by Viha's mom. ఎస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ కూడా మంచిగా రీచ్ వెళ్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Bye bye.